ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలను మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో ఒక అద్భుతమైన ఒక డిఫరెంట్ టాపిక్ని తెలుసుకోబోతున్నాం. మహాపురుష దర్శనం. ఏమిటి మహాపురుష దర్శనం? ఇది ఎవరు చెప్పారు? అసలు ఇందులో ఏముంటాయి? మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది ఎలా అవసరం అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ గారు. మనం మధు అంటాము. వారితో ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం మధు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఏంటి మహాపురుష దర్శనం? ఎవరు చెప్పారు? ఇది ఏంటి అసలు? ముందు మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస అనే సత్య మార్గాన్ని అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా ఆధ్యాత్మికతలకు సహకరిస్తున్నటువంటి గురువులు బ్రహ్మర్షి తటవర్తి రామారావు సార్, బ్రహ్మ విద్యారిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిఎంసి చూస్తున్న వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మహాపురుష దర్శనం అనేది మొట్టమొదటిగా నేను విన్నది ఏంటంటే శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది సార్. ఓ, శంకరాచార్య వారి వాక్కు నుంచి వచ్చిందా? ఓకే. ఆయన ఏమన్నాడంటే, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం లోకంలో దుర్లభమని ఒక మాట చెప్పారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం లోకంలో దుర్లభం అని చెప్పారు. లోకంలో దుర్లభం అంటే చాలా కష్టమని, గొప్పగాని ఆ విధంగా మీనింగ్ వస్తుంది. ఈ మూడు సాధించడం కష్టం, చాలా కష్టం లోకంలో. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన వీటిని ఏమన్నారంటే త్రిరత్నాలు అని అన్నారు. ఆధ్యాత్మిక త్రిరత్నాలు. మనకి మామూలుగా పత్రిసారి కూడా ఇచ్చారు ఆధ్యాత్మిక త్రిరత్నాలని. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం 3 చెప్తారు మనకు. అలాగే శంకరాచార్యుల వారు చెప్పింది ఏంటంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం అనే ఈ 3 పాయింట్స్ను ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని చెప్పారు. ఓకే. మొట్టమొదటిగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనుష్యత్వం అంటే ఏమిటంటే మానవ జన్మ దొరకడం అనేది మనుష్యత్వం అని అంటాం. మానవ జన్మ దొరకడమా, తీసుకోవడం? దొరకడం అంటే 84 లక్షల రకాల జీవులు, జీవరాశుల లోపల నీకు మానవ జన్మ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే. అంటే మానవ జన్మ తీసుకోవడమే మనకు గొప్ప. అది అవును. ఓహో. ఎందుకంటే ఇప్పుడు ఈ మానవ జన్మ రావాలంటే 83,99,999 రకాల జీవులు, జీవరాశుల లోపల జన్మలు తీసుకుని ఆ తర్వాత వచ్చింది. కాబట్టి మానవ జన్మ దొరకడం అనేది ఎంతో గొప్ప విషయం అని చెప్పాడు. అవన్నీ జన్మలు దాటిన తర్వాత మానవ జన్మలోకి వచ్చాం. అంటే ఎందుకు అంత గొప్పదంటే జ్ఞానం పొందాలన్నా, అంటే మోక్షం మనం పొందాలంటే మానవ జన్మలోనే మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి మానవ జన్మ గొప్పదని ఆయన చెప్పారు. మానవ జన్మ ద్వారానే ఏదైనా సాధిస్తాం, ముక్తి మోక్షం అనేది. సాధన చేసి జ్ఞానం పొందాలంటే శరీరం తీసుకొని మానవ జన్మ తీసుకోవాల్సింది. అలాంటి మానవ జన్మ నీకు దొరికిందంటే చాలా గొప్ప విషయం అని దాన్ని ఒక రత్నంగా పోల్చాడు ఆయన. ఒక గొప్ప రత్నం. నీకు ఒక రత్నం దొరికినట్లే నీకు మానవ జన్మ దొరికితే అన్నాడు ఆయన. వాహ్. ఇక్కడ మానవ అంటే ఏం చెప్తారంటే, మా అంటే మరుజన్మ, నా అంటే లేకుండా, వా అంటే వర్తించడం. అంటే మరుజన్మ లేకుండా చేసుకునే అవకాశం మానవ జన్మలోనే ఉంటుందంట. ఓ, అందుకే మానవ అంటారా? ఓకే. అందుకే ఇంత గొప్ప అవకాశం నీకు మానవ జన్మ వస్తుంది. కాబట్టి నీకు మానవ జన్మ దొరకడం అనేది ఒక గొప్ప రత్నం లాంటిదని ఆయన మనుష్యత్వం అనేది ఒకటి చెప్పారు. తర్వాత రెండోది ఏం చెప్పారంటే ముముక్షత్వం అని అన్నాడు. మోక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షం పొందాలనే కోరిక, మోక్షం కావాలనే కోరిక. ఈ మోక్షం కావాలనే కోరిక రావాలన్నా అంత ఈజీ కాదు. అది ఎన్నో మళ్ళీ మనుషుల్లో కూడా ఎన్నో జన్మలు అయితే కానీ అది రాదు. కరెక్ట్ సార్. మానవ జన్మ ఎత్తిన తర్వాత
సుమారు 300 జన్మలు ఎత్తిన తర్వాత 300 జన్మలు దాటిన తర్వాత అప్పుడు నేను మోక్షాన్ని పొందాలని కోరిక కలుగుతుందని. ఇప్పుడు చూడండి, భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది మరి మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే చాలామందికి అసలు ధ్యానం గురించి అవగాహన లేదు ఇంకా ఇన్ని కోట్ల మందిలో. మరి ఈ మోక్షం గురించి ప్రయాణం చేయాలంటే ఆయన చెప్పారంటే కనీసం సుమారు 300 జన్మలు దాటి ఉంటేనే ఈ మోక్ష మార్గంలోకి రావడం, ఆ మోక్షం పొందాలని కోరిక కలగడం అనేది జరుగుతుంది. అన్ని జన్మల్లో ఎన్నో కర్మలు చేసి మరి ఆ సుమారు అక్కడ 300 జన్మలు ఆ టైంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మలన్నీ కష్టాల రూపంలో, రోగాల రూపంలో, సమస్యల రూపంలో, అలా బాధల రూపంలో అనుభవిస్తూ అప్పుడు అనిపిస్తుందంట, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఈ కష్టాలు ఏంటి, ఈ రోగాలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, ఈ బాధలు ఏంటి. ఒక కష్టం పోతే ఇంకో కష్టం, ఒక రోగం పోతే ఇంకో రోగం, ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. కానీ వీటిలోంచి బయటపడడం ఎలాగా, ముక్తి పొందడం ఎలాగా, ఈ కష్టాలు లేకుండా చేసుకోవడం ఎలాగా అనే ఆలోచన రావడానికే సుమారు 300 జన్మల టైం పడుతుంది సార్. అందుకే నీకు మోక్షం పొందాలని కోరిక రావడం అనేది కూడా ఒక రత్నం అని చెప్పాడు ఆయన. రెండవ రత్నం. మొదటిదేమో మానవ జన్మ దొరకడం అనేది, రెండోది మానవ జన్మ దొరికిన తర్వాత ఎన్నో జన్మలు ఏంటంటే కానా పీనా సోనా, తినడం, తాగడం, పడుకోవడం, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఆ భోగాల్లోనే ఎన్నో జన్మలు గడిపేస్తాం. అలా 300 జన్మలు సుమారు అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను మోక్షం పొందాలి, ముక్తి పొందాలి కోరిక అనేది కలుగుతుందండి. అప్పుడు నీకు రెండవ రత్నం దొరికినట్లే అన్నాడు. మరి ఇప్పుడు కోరిక కలిగింది కానీ ఆ మోక్షం పొందాలంటే ఆ మోక్ష మార్గాన్ని బోధించే గురువు ఒకరు కావాలి. అవునా ఎంత కదా, ఆ దారి తెలియాలి కదా, చూపించేవాళ్ళు కావాలి, మోక్ష మార్గాన్ని చూపించే వాళ్ళు కావాలి. ఆ మోక్ష మార్గాన్ని చూపించే వాళ్ళే మహాపురుషుడు అని అన్నారు. మహాపురుషుడే. అచ్చా, మోక్ష మార్గాన్ని చూపించే వారిని మహాపురుష దర్శనం అని అన్నాడు. వాళ్ళని కలుసుకోవడం, మోక్ష మార్గాన్ని చూపించే వారిని కలుసుకోవడమే మహాపురుష దర్శనం అని. అట్లా మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఎంతోమంది ఈ ధ్యానం అనేది తెలియక, ఆత్మజ్ఞానం లేక మరి మాంసాహారం తినుకుంటూ ఎన్నో పాపాలు చేస్తూ అలా జీవిస్తున్నారు. అటువంటి వారిని మరి వారిలో ఆ దుర్గుణాలను తొలగించి వారిని సంస్కరించి వారిని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష మార్గంలో నడిపించడం కోసం మరి భూమి మీదకి అవతరించిన అవతార పురుషుడు అని చెప్పొచ్చు మన పత్రి సార్. అందరికీ ధ్యానాన్ని నేర్పించి, అందరికీ ఆత్మజ్ఞానం బోధించి, అందరికీ మాంసాహారం, పాపాహారం అని శాకాహారం తీసుకోవాలని చెప్పి అందరినీ ఆత్మగా తయారు చేయడం కోసం భూమి మీదకి వచ్చిన ఒక యుగ పురుషుడు అని చెప్పొచ్చు, మహాపురుషుడు ఆయన. అంటే ముముక్షువులందరికీ మార్గం చూపించడానికి మహావతారాన్ని తీసుకున్నారు. వాహ్, సూపర్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ నేనేమన్నానంటే ఒక మాట అవతార పురుషుడు అని కూడా. ఎగ్జాక్ట్లీ. అవతారం అంటే ఏంటంటే సార్, ఇప్పుడు భూమి మీదకి మనందరం కూడా కర్మలను బట్టి జన్మ తీసుకుంటాం. మనం చేసుకున్న కర్మ బట్టి మనకు జన్మ ఉంటుంది. కానీ కర్మలు లేకపోయినా కానీ భూమి మీదకి వస్తారు. వాళ్ళని ఏమంటారంటే అవతార పురుషులు అని అంటారు. ఏ కర్మ లేదు, వాళ్ళ కర్మలు ఏమి లేవు, కానీ భూమి మీద కొన్ని పనులు చేయడం కోసం ప్రత్యేకించి ఆయన జన్మ తీసుకున్నాడు. అందుకే ఆయన అవతార పురుషుడు అని కూడా అంటాం. అలా అవతారం అంటే కర్మలు లేకపోయినా జన్మ తీసుకుని వచ్చే వాళ్ళని అవతారం అని అంటారు. అట్లాగా మహాపురుషుడు అంటే ఒక సద్గురువు అని అర్థం సార్. మహాపురుషుడు ఈజ్ ఈక్వల్ టు సద్గురు. అలా వారిని కలుసుకోవడం కూడా మామూలు విషయం కాదుగా. తపన ఉన్నంత మాత్రాన కొన్ని కోట్ల మందికి తపన ఉంటుంది. అవును, నేను వీనన్నిటి నుంచి బయటపడాలని. మరి ఎంతమంది ఆ భాగ్యం దక్కుతుంది? ఇది రాజలక్ష్మి ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు సార్, ఏంటంటే 7 జన్మల్లో తపన వల్ల నీకు ఆ మోక్ష మార్గాన్ని బోధించి ఒక సద్గురువు దొరుకుతాడు అని చెప్పారంట. 7 జన్మల తపన తర్వాత 7 జన్మల్లో మనం తప్పించాలి. నాకు ఆ మోక్ష మార్గాన్ని బోధించి ఒక సద్గురువు కావాలి, సత్యాన్ని చెప్పే ఒక సద్గురువు కావాలని మనం తపిస్తే ఆ 7 జన్మల తపన వల్ల అప్పుడు పరమాత్మ అనుగ్రహం కలిగి ఆ అనుగ్రహం ద్వారా మన జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడంట. అంటే మన తపన వల్లనే కలుసుకుంటాం. ఖచ్చితంగా 7 జన్మల్లో తపన ఉండాలి. కానీ మనకైతే పత్రిజీయే మన దగ్గరికి వచ్చినట్టుగా మనం అనుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం పత్రిజీ దగ్గరికి వెళ్ళడం కన్నా పత్రిజీయే మన అందరి దగ్గరికి వచ్చారు. అంటే ఎంత భాగ్యం మరి. ఇంకా అది కూడా దాటిపోయినాం మనం. అంటే ఇప్పుడు ఒక సద్గురును
గుర్తించడం కూడా చాలా కష్టం. అంటారు ఏమంటే సద్గురు దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం మోక్షదాయకం అని ఒక వాక్యం చెప్తారు సార్. ఆయన దర్శనం కలగడం అనేది పూర్వజన్మల పుణ్యం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఉన్న మనము బోధనలో పుట్టిన ఆయనను ఒక సద్గురు అని గ్రహించాం. కానీ బోధనలో పుట్టిన వాళ్ళకి ఇంకా ఇప్పటికీ ఆయన సద్గురు అనే విషయం ఆయన గురించి ఏమీ తెలియదు. అక్కడే ఇల్లు ఉంది, అక్కడే ధ్యాన కేంద్రం ఉంది, తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎస్, అట్లాగేందంటే ఒక సద్గురువు యొక్క దర్శనం కలగాలన్నా, ఆయన స్పర్శనం కావాలన్నా అది కూడా ఖచ్చితంగా పూర్వజన సుకృతం ఉండాలి. ఒకసారి ధ్యానమా చక్రంలో మార్నింగ్ మెడిటేషన్ 3 hours అయిన తర్వాత సారు స్పీచ్ ఇస్తున్నారు సార్. అందులో ఏం చెప్పారంటే, మీరందరూ ఎంతో నుజ్జునుజ్జయి ఉన్నారు అని అన్నారు. మీరు ఎంత నుజ్జునైతే మీకంత ప్రమోషన్ పైలాకాలో అంత డబుల్ ప్రమోషన్ వస్తుంది అన్నాడు ఆయన. ఓకే, నాకు తెలుసు మీరందరూ ఎన్నో కష్టాలు పడితే కానీ నా దగ్గరికి రాలేదు అన్నాడు. నా దగ్గర రావడం అంటే అంత ఆషామాషి కాదు. నా చితికిన వేలు గోరు తాకాలన్నా మీరు గజన్మలో ధ్యానం చేసి ఉండాలి అని ఒక మాట చెప్పారు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్లాగా ఒక సద్గురు యొక్క స్పర్శనం కావాలన్నా గజన్మల ఎంతో చేస్తూ ఉంటేనే కానీ అటువంటి సద్గురులు మనకు దొరకరు అనే విషయం అర్థమవుతుంది సార్. సత్యాన్ని చెప్పే సద్గురువు దొరకడం అనేది చాలా కష్టం. అట్లా మహాపురుషుడు అంటే ఎవరంటే భూమి మీద అందరికీ సత్యాన్ని బోధన కోసం వచ్చిన ఒక సద్గురు. అట్లా మరి చెప్పుకోవాలంటే సద్గురు గురించి ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలంటే ఆయన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు. అది అనుభవజ్ఞానం, ఏదో టీచింగ్ కాదు. ఇప్పుడు నేను కూడా సత్యాన్ని తెలుసుకున్నాను కానీ నాకు ఇంకా అనుభవం కాలేదు. గురువు ద్వారా విని పుస్తకాల ద్వారా చదివి నేను ఆత్మననే విషయాన్ని తెలుసుకున్నాను కానీ సత్యానుభవం ఇంకా కాలేదు. కానీ పత్రిసారి ఏంటంటే ఆయన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న సద్గురువు కానీ. కాబట్టి సద్గురువు అంటే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని తాను తెలుసుకున్న సత్యంలో తాను జీవిస్తూ అందరినీ సత్య మార్గంలో నడిపిస్తూ సత్యజ్ఞానాన్ని బోధించే వాళ్ళని సద్గురువులు అని అంటారు. మహాపురుషుడు అని కూడా అంటాం. వాళ్ళని కలుసుకోవడం కూడా ఒక గొప్ప రత్నమే. మరి అది 3వ రత్నం. ఇప్పుడు మీరు పురుష అంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది సార్. ఒకసారి పత్రిసారి ఒక ప్రోగ్రాంకి వెళ్ళారు సార్, నేను కూడా అక్కడ వెళ్ళాను. ఏమైందంటే ఇదే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా అని సార్ చెప్తాడు. పురుషులందరూ పుణ్య పురుషులు వేరా అంటే ఒక ఆవిడ లేచి సార్ మరి స్త్రీలు అని అడిగింది. ఓన్లీ పురుషుల గురించే మాట్లాడేది. మీరు పురుషులందరూ పుణ్య పురుషులు వేరా అని చెప్పారు, మరి స్త్రీలు సార్ అని అడిగింది. పిచ్చిదానా, పురుషులు అంటే స్త్రీ మగవాడని కాదు, పురుషుడు అంటే ఆత్మ అనే అర్థం అని చెప్పాడు. అదే మహాపురుషుడు అంటే గొప్ప ఆత్మ. వండర్ఫుల్ పాయింట్ ఇది. ఏదో పురుషాన్నం అని స్త్రీలు లేరని కాదు, అక్కడ అది ఆత్మ. అది ఆ యోగి పద్యం, ఆ పద్యంలో అందులో మనం చూస్తే పురుషుడు అంటే మామూలు మగవాడని అనుకుంటారు. అలాగే మీనింగ్ చిన్నప్పటి నుండి చెప్పబడ్డది అదే కదా. అది ఆత్మ అనే విషయం సార్ ద్వారా విన్నప్పుడు అర్థం, పురుషుడు అంటే ఆత్మ అనే అర్థం అని. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అలా గొప్ప ఆత్మలు వాళ్ళు భూమి మీదకి వచ్చిందంటే గొప్ప గొప్ప కార్యాలు చేయడం కోసం వస్తారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ప్రతిసారి భూమి మీద. లక్షల మందిని శాఖలుగా మార్చడం అనేది ఎంతో గొప్ప విషయం. ఎంతోమందిని ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మార్చి మరి ఎన్నో పిరమిడ్ ప్రాజెక్టులు, ఎన్నో వేల పిరమిడ్లు భూమి మీదకి తీసుకురావచ్చారంటే ఆయన కృషి. అది అంతా ఇంకో గొప్పతనం ఏంటంటే వారి తర్వాత కూడా కొనసాగుతుంది కదా. అవును, వారు ఉన్నప్పుడు ఎలా చేసామో డబుల్ వర్క్ నడుస్తుంది కదా, అది గొప్పతనం. అది నిజంగా మహాపురుషుడు అనేది ఇంకా చిన్న పదమేమో అనిపిస్తుంది పత్రిసారి గురించి కదా. సార్ ఏదైతే ప్రారంభించి వెళ్ళారో అదంతా ఎట్లా కంటిన్యూ అవుతుంది, చిలువలు పలువలుగా అలా 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 పెరుగుతూనే ఉంది, ఎక్స్పాండ్ అవుతుంది రోజు రోజుకి. ఇట్లా సద్గురువులు ఏంటంటే సార్, వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసుకున్న విషయాల్ని ముందు ఆచరించి ఇతరులకు బోధిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆచరణ అనేది ఉంటుంది. తర్వాత ఒక సద్గురువు ఏం చేస్తారంటే తన శిష్యుడిని కూడా తనంత స్థాయికి ఎదిగేలా కృషి చేస్తారు. ఇప్పుడు కొంతమంది బయట ఏం చేస్తారంటే గురువులు వీడు ఎక్కడ నన్ను మించిపోతాడని చెప్పేసి అన్నీ పూర్తిగా చెప్పారు, ఇంకా కొంత భయపడుతూ ఉంటారు. కానీ పత్రిసారి చెప్పారంటే నువ్వు కూడా నాలా తయారు కావాలి, నువ్వు కూడా ఒక మాస్టర్ కావాలి. ఇది నేను పత్రిసారి దగ్గర తర్వాత తటవర్తి రావు సార్ దగ్గర విన్నాను సార్.
వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే నువ్వు కూడా ఒక మాస్టర్ కావాలి, ఒక జ్ఞాని కావాలి, అందరికీ జ్ఞానాన్ని బోధించాలని ఆ విషయమే చెప్తూ ఉంటారు. అది వినడానికి కాదు, నువ్వు మళ్ళీ ఇలా బోధించడానికి రావాలి అంటారు కదా పట్టవర్తి సార్. ఓకే. ఎందుకంటే అసలైన గురువు అలాగే ఉంటాడు సార్. నువ్వు కూడా నాలా ఎదగాలని అంటాడు. పుస్తకాలు చదవండి అని గట్టిగా నొక్కి వక్కానించి ఎందుకు చెప్తారు? పుస్తకాలు కనుక తీసుకోకపోతే మామూలుగా ఉండదు సార్ దగ్గర. ఎందుకని అది చెప్పాలి అందరికీ, మనకు అర్థమైంది, అందరికి అర్థం కావాలి. అది రాఘవరావు సార్, రాఘవరావు సార్. ఎందుకంటే దాని యొక్క విలువ తెలుసు కాబట్టి ఆయనకు. పత్రిసారే స్వయంగా చెప్పారు, మీరు పుస్తకాలు ఇచ్చి వాళ్ళతో చదివించండి. చాలా మంది పుస్తకాలు కొనుక్కొని సెల్ఫ్లో పెట్టుకున్నారు, షోకేస్ బొమ్మలా పెట్టుకున్నారు, ఎవరో చదవట్లేదు, వాళ్ళతో చదివించాలని చెప్పినందుకు సారు అంత స్ట్రెస్ చేసి మరీ కొనిపిస్తాడు. అట్లీస్ట్ అన్ని పుస్తకాలు కనీసం ఒక పుస్తకమైనా చదువుతారని. ఎగ్జాక్ట్లీ. ఆ పుస్తకం చదివినప్పుడే వారి స్థాయికి మనం ఎదగలుగుతాం. వారి జ్ఞానం జాలువారి ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా కూడా 5-6 పుస్తకాలు వచ్చాయి. ఈ నెల 6 పుస్తకాలు రిలీజ్ అయ్యాయి సార్. దాదాపు 60 పుస్తకాల దాకా వచ్చాయి. వచ్చినాయి ఇప్పటికి 60 బుక్స్ దాకా. ప్రతి నెల రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేయాలి. క్లాసెస్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా కావచ్చు, జూమ్ క్లాసెస్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ, అలాగే పుస్తకాల ద్వారా కానీ ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా అందించడానికి ఆయన ఎప్పుడు అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ ఎక్కడ కనబడట్లేదే, దాన్ని డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా? ఉంది సార్, తటవర్తి వీర రాఘవరావు అని యూట్యూబ్ ఛానల్ టైప్ చేస్తే మనకు సార్ పేరు మీద ఛానల్ వస్తుంది. ఓకే. సారు మేడం ఇద్దరున్న ఫోటో ఉంటుంది ఆ ఛానల్కి. అందులో దాదాపు 4,000, నాకు తెలిసి సుమారు 4,000 పైగా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు అందించే జ్ఞానం. సార్వి మేడం ఇద్దరు కలిపి కొన్ని పత్రిసారి వీడియోస్ కూడా ఉన్నాయి, సార్వి చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. రాఘవరావు సార్ మేడం కూడా ప్రతిరోజు జూమ్లో చెప్పే క్లాసెస్, భీమవరంలో జరిగే క్లాసెస్ అవి అన్నీ కూడా ఉన్నాయి. బయట 3 days క్లాసులు అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆ రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ కూడా అందులో మనకు దొరుకుతాయి. ఎన్నో టాపిక్స్ పైన అందులో ఉన్నాయి, అందులో మనకు దొరుకుతాయి. అట్లాగా పీ సిస్టంలో ఏంటంటే పత్రిసారు మరి నాకు ఒకటి ఈ మధ్యన ఆశ్చర్యంగా అనిపించింది సార్. రామగుండం క్లాస్కి వెళ్ళినప్పుడు సడన్గా నాకు అది గుర్తుకొచ్చింది. మామూలుగా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలి జ్ఞానం కోసం. పూర్వకాలంలో ఏం చేసేవారంటే శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువులకు సేవలు చేసి కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి సేవలు చేసి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకునేవాళ్ళు. కానీ పత్రిసారి ఏంటంటే మన దగ్గరికి వచ్చి మన ఊళ్ళో వచ్చి మన దగ్గరికి జ్ఞానం బోధిస్తారు. అలాగే మరి పత్రిసారు రాజ్యలక్ష్మి మేడంకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 2 years ప్రతి నెల ఒకరోజు భీమవరం వెళ్ళి రాఘవరావు సార్కు మేడంకు ఆ జ్ఞానాన్ని బోధించారంట. సో మేడం ఆమె ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను. 2 సంవత్సరాలు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత పత్రిసారు మా ఇంటికి వచ్చి ప్రతి నెల ఒకరోజు వచ్చి రాత్రంతా జ్ఞానాన్ని బోధించాడని. అప్పుడు ఆశ్చర్యం, ఏంటి ఒక గురువు శిష్యుల కోసము 2 సంవత్సరాలు ప్రతి నెల ఒకరోజు వెళ్ళి అంతగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ విషయాలన్నీ నాకు ఈ మధ్యనే స్ట్రైక్ అయింది సార్, ఎప్పుడు అంత ఆలోచించలేదు. అదే ఆ విషయాలన్నీ ఒక బ్రేక్ తర్వాత ఏం అర్థమైంది, ఏంటి అంతరార్థం అనేది తెలుసుకుందాం మనం. ఓకే సార్. సత్యదర్శనంలో ఒక చిన్న విరామం, మహాపురుష దర్శనంలో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. తర్వాత మీరు కాల్ చేయాలనుకున్న వారు కూడా స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయొచ్చు. సో ఏమిటి గురువే మన దగ్గరికి రావడం, ఒక్కరి కోసం అంత టైం కేటాయించడం, ఏమిటి అందులో అంతరార్థం? మేడం ద్వారా ఏం తెలుసుకున్నారు జరిగింది, మీ ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు? రాజ్యలక్ష్మి మేడం తన అనుభవం చెప్పినప్పుడు అది చెప్పారు సార్. నాకు ఇలా 2 సంవత్సరాలు సార్ వచ్చి మాకు ఇలా చేశాడు అని చెప్పేసి అప్పుడు రీసెంట్గా నాకు స్ట్రైక్ అయింది. ఎందుకు గురువు శిష్యుల కోసం ఇంతగా చేశాడన్నప్పుడు నాకు అనిపించింది, ఆయనకు తెలిసే గురువుకు ముందే అన్నీ తెలుస్తాయి. సో పత్రిసారి కూడా ముందే అవగాహన ఉంది, భవిష్యత్తులో నా తర్వాత వీళ్ళు నేను చెప్పిన ఈ సత్యాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారేమో అని ఆయనకు ముందే తెలిసేమో. అందుకే అటువంటి వాళ్ళని ఆయన సెలెక్టెడ్గా చేసుకొని ఆ విధంగా వాళ్ళ కోసం అంత సమయాన్ని కేటాయించి అంతగా తయారు చేసుకున్నారు. సో అనేవాడంట సార్, ఎవరు చెప్తే ఈ ప్రపంచానికి అంత ఉందో వాళ్ళకి చెప్తే చాలు అని. అది తటవర్తి రావు గారు చెప్తే ఆయన ప్రపంచానికి అందిస్తాడు అని చెప్పేసి, నేను రావు గారికి చెప్తే ఆయన అందరికి అందిస్తాడని చెప్పేసి అనేవాడంట సార్. అట్లాగేంటంటే నేను గమనించిన వాళ్ళు పిఎస్ఎంలో ఆ సద్గురువులో పత్రిసారి తర్వాత తటవర్తి రావు సార్ కూడా ఉన్నాడు. ఎలా చెప్పగలనంటే ఈ పాయింట్ నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందిన వారి యొక్క ప్రవర్తనని బ్రహ్మర్షి వశుల వారు చెప్పారు సార్. అంటే సత్యం తెలుసుకున్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారు ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తారు. ఓకే.
ఆ సత్యం తెలుసుకున్న సద్గురువులు ఏం చేస్తారంటే లోకానికి భయపడరు, ఎస్, సత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తారు వాళ్ళు. పత్రిసారి అదే చెప్పాడు ఆయన. ఏం చెప్పారంటే గుళ్ళో క్లాస్ పెట్టి విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయమని చెప్పాడు ఆయన. అది గుళ్ళో వెళ్ళి గుళ్ళో బీభత్సంగా పూజ చేసే వాళ్ళకే చెప్పారు. విగ్రహం దేవుడు కాదు అన్నాడు ఆయన. ఉమ్, ఎంత ధైర్యం ఉండాలి గుళ్ళో క్లాస్ పెట్టి విగ్రహం దేవుడు కాదని చెప్పాలంటే. అది సత్యం తెలిసిన వాళ్ళు. ఎందుకైనా భయపడలేదు, ఎందుకంత నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పారంటే ఆ సద్గురువులకి ఏంటంటే సత్యం యొక్క శక్తి తెలుసు సార్. ఒకసారి రావర్ సార్ ఏం చెప్పారంటే సత్యం కఠినంగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైంది అన్నాడు. సత్యం 100%. అంతే కదా. కఠినంగానే ఉంటుంది, అవును, చాలా ప్రపంచానికి వ్యతిరేకంగా కూడా ఉంటుంది. వ్యతిరేకంగానే ఉంది కానీ అది చాలా శక్తివంతమైంది కాబట్టే ఆ సత్యాన్ని చెప్పడం కోసం వాళ్ళు నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తారు. మాంసాహారం విషయంలో కానీ విగ్రహారాధన విషయంలో కానీ. ఎందుకు అలా చెప్పారంటే ఆయనకు తెలుసు నేను తెలుసుకున్నది సత్యం, ఆ సత్యాన్ని చెప్పాలనే విషయం. ఉమ్, అట్లాగా వాళ్ళు అంతా చెప్పినప్పుడు ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని నిస్సంకోచంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తావో అప్పుడు నీకు ప్రకృతి సహకారం ఉంటుంది అని చెప్పారు. ఎస్, వండర్ఫుల్. ఇది సత్యాన్ని సత్యంగా మనం ఆచరించి బోధిస్తేనే ప్రకృతి సహకారం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఇది బాగా విని అర్థం చేసుకోవాలి. తెలిసి ఆచరించకపోతే ప్రకృతి సహకారమే ఉండదు. ఇంత సత్యం తెలిసి కూడా మళ్ళీ విగ్రహాలను పెట్టి పూలను పెట్టి స్టేటస్లు పెడితే పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావాలి ఇప్పటికే. కాబట్టి ఆ లక్షణాలు చూసినప్పుడు నాకు ఒకటి పత్రిసారు తర్వాత రావు సార్ వీళ్ళ ఆత్మజ్ఞానం పొందిన వారి యొక్క లక్షణాలు అవి కనిపించేస్తారు. ఓహో వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తన ఇలా ఉంది, వీళ్ళు ఎందుకు ఇలా నిర్భయంగా ఎవరికి భయపడకుండా ఇంత ధైర్యంగా చెప్తారు ఈ విగ్రహాల విషయంలో కానీ దీని విషయంలో కానీ. అలాగే రావు సారు మరి ఆయన ఎప్పుడు ఈ విషయం చెప్తుంటారు, శ్వాస మీద ధ్యాసే సరైన ధ్యానము, అదే సత్య మార్గము. పత్రిసారు చెప్పింది శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి రకరకాల ధ్యానాలు లేవని అంత గట్టిగా నిర్భయంగా చెప్తున్నాడు ఆయన. నాకు మొదట్లో కొంచెం భయం వేసింది ఆయనతో పాటు కూడా తిరుగుతున్నప్పుడు 3-4 years బ్యాక్. ఏంది ఇంత గట్టిగా చెప్తున్నాడు, అక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ కూడా భయపడుతున్నారు, సార్ కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా అని వాళ్ళు నాతో చెప్తున్నారు. నేను ఆయన అంటే చాలా భయపడతాను. అరే అంత గట్టిగానే ఎలా చెప్తున్నాడంటే ఆయన ఒకసారి పక్కన కూర్చోబెట్టుకుని క్లాస్ చెప్తూ సత్యం గురించి చెప్పాడు. సత్యాన్ని తెలుసుకున్న సద్గురులు ఎవరికి భయపడరు, వాళ్ళు సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి సత్యం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి వాళ్ళు అలా చెప్తారని. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఈయన ఇంత నిర్భయంగా చెప్తున్నాడంటే సత్యం అనుభవం పొందినవాడు ఆయన. అది సత్యం అంటే ఎలా ఉంటుందో అనుభవం పొందినవాడు. అనుభవం పొందిన వాళ్ళు అలాగే మళ్ళీ వేరేలా ఉండలేరు కదా, కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వరకు వాళ్ళ బాధ్యత. చూసి కూడా కనబడి కూడా చెప్పకుండా ఉండలేరు కదా. ఇప్పుడు మన లెవెల్లో మనమే ఎక్కడికక్కడ చెప్తున్నాం. ఇప్పుడు స్టేటస్లు చూస్తే మనకు అర్థం అవుతుంది. వినాయక చవితి రాగానే స్టేటస్లు కనబడుతున్నాయి. మన మహానుభావులైన మన సొసైటీలో మనతో పాటు ఉండి పైన పిరమిడ్ ఉండి కింద ఎలాంటి స్టేటస్లు పెట్టారో నిన్న మొన్న చూశాం కదా మనం. అంటే ఏంటి, సత్యాన్ని తెలిసి గట్టిగా ఆచరించకపోవడం. వారందరిని ఉద్దేశించే వీరు గట్టిగా చెప్తాండ్రు, అది అర్థం కావాలి. అది సత్యము ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, నేను ఈ మధ్యనే చదివాను సార్ పుస్తకంలో, ఈ సద్గురుల యొక్క మాటలు కానీ వాళ్ళ యొక్క చేతలు కానీ అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టం అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అర్థం కావని కూడా చెప్పారు సామాన్యులకు. సద్గురు యొక్క మాటలు కానీ వాళ్ళ యొక్క చేష్టలు అంటే వాళ్ళ యొక్క పనులు కానీ సామాన్యులకు అర్థం కావు అన్నారు. ఇప్పుడు పత్రిసారు చెప్తారు, 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగిరాజు అవుతాడని పాట పాడాడు. అవునా సార్? 1 పూట తింటే యోగిరాజు అవుతాడని. మా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చేస్తాడంటే 1 పూట తింటే యోగి అవుతాడంట అని చెప్పేసి ధ్యానం చేస్తున్నాడు, కానీ 1 పూట తింటున్నాడు. అప్పుడు రాఘవ సార్ చెప్పాడు, నాయన 1 పూట తింటే యోగిరాజు అవుతాడంటే అది కాదు, యోగి అయిన వాడు 1 పూట మాత్రమే తింటాడు అని చెప్పాడు. అది యోగి తత్వాన్ని ముందు నువ్వు సాధించాలి, ఆ సాధనతో జ్ఞానంతో. యోగి అయిన తర్వాత కావడం కోసం కాదు, అయిన తర్వాత 1 పూటే తింటాడని.
ఆటోమేటిక్గా అది వస్తుంది కదా ఆ స్థాయికి వెళ్తాడు. ఇప్పుడు సార్ ఏమనంటే ఒక పూట తింటే యోగి అవుతున్నాడు, అది ఎలా అర్థమైంది? మామూలుగా అలా ఒక పూట తింటే యోగిని అయితను అనుకున్నాడు. ఎలా ఉందంటే అది సింపుల్ గానే ఉంది మాట, కానీ అర్థం చేసుకోవడం అది రిసీవింగ్ లో వస్తుంది తేడా, చాలా కష్టంగా ఉంటుంది. యోగి అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక పూట అవుతుంది. అప్పటిదాకా నువ్వు ధ్యాన సాధనతో నీకు తెలుసుకున్నది, అప్పటిదాకా మితాహారం అని చెప్పారు కదా, శాకాహారము మితాహారం, అది లెవెల్ 1. యోగి అయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి ఒక పూట. నిరాహారిగా శ్వాసహారిగా కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఇంకోటి కూడా చెప్పారు, 10,000 మంది పైన శ్వాసహారిగా ఉన్నారు భూమి మీద. మరి శ్వాసహారి అయిదామా ఇప్పుడు? అది రావాలి, ఆ స్థాయిని పెంచుకోవాలి మనం. వస్తారని అర్థం. కానీ అంటే గొప్పవారి యొక్క మాటలు మనం డైరెక్ట్ గా వింటే అవి అర్థం కావని ఇక్కడ మనకు చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇదే సంఘటన బుద్ధుని విషయంలో కూడా ఒకటి జరిగింది సార్. ఏమైందంటే బుద్ధుడు ఆనందుడు అంటే ప్రియ శిష్యుడు బుద్ధునికి, ఒకసారి ఒక ఊరికి వెళ్తున్నారంట. వెళ్తుంటే దారిలో ఒక ఆయన కనిపించి ఆయన అన్నాడంట బుద్ధుడితో, స్వామి నేను దేవుడు లేడని అనుకుంటున్నాను అని చెప్పాడు. నేను దేవుడు లేడనుకుంటున్నాను అన్న. బుద్ధుడు ఏమన్నాడంటే, దేవుడు ఎందుకు లేడయ్యా? దేవుడు లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా ఎలా ఏర్పడ్డాయి? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడి వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాగా బుద్ధుడు అన్నాడు. దేవుడు లేకపోవడం ఏంటయ్యా? దేవుడు లేకపోతే ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సృష్టించారని అడిగాడు. అడిగేసరికి ఆయనకు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆయన నిజమే కదా, దేవుడే కదా ఎంత సృష్టించాడని ఆయన ఆలోచనలో పడ్డాడు. సరే అని చెప్పేసి ఇద్దరు బుద్ధుడు అందరూ వెళ్తున్నారు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి కనిపించాడు. ఆయన ఏమనంటే, దేవుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన. బుద్ధుడు ఏమన్నాడంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? ఉంటే కనిపించాలి కదా, ఉంటే చూపించు, ఎందుకు కనబడాలి కదా అని అన్నాడు. ఈయనకు మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయింది. ఓకే, ఏంది ఉన్నాడని అనుకుంటే ఈయన దేవుడు ఎక్కడ ఉన్నాడని అంటాడు, ఉంటే నిజంగా కనిపించాలి కదా, ఎందుకు కనిపించాడు అని బుద్ధుడు అన్న మాటలకి ఈయనకు మళ్ళీ ఆలోచనలు పడిపోయాడు. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అలాగే ముందుకు వెళ్తున్నారు బుద్ధుడు ఆనందుడు. వెళ్తుంటే ఒక ఊరికి చేరుకున్నారు. అక్కడ ఇంకో వ్యక్తి కనిపించి ఆయన అడిగాడు, దేవుడు ఉన్నాడో లేడో అర్థం కావట్లేదండి అన్నాడు ఆయన. దేవుడు ఉన్నాడో లేడో అర్థం కావట్లేదు అన్నాడు. బుద్ధుడు ఏం చేశాడంటే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. సో రాత్రి అక్కడ ఊర్లో ఏంటంటే ఒక సత్రంలో బస్సులో నైట్ స్టే చేస్తున్నారు. సో పక్కనే ఆనందుడు ఉన్నాడు కదా, ఆనందుడికి పిచ్చి ఎక్కిపోయింది ఆన్సర్లు చూసి. ఇదేంది, ఒకే విషయం మీద బుద్ధుడు ముగ్గురు దగ్గర 3 రకాలుగా సమాధానాలు ఉన్నాయి. ఒకే విషయం మీదే, వాళ్ళు ముగ్గురు ఒకే విషయం మీదే, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా చెప్పాడు. ఒక ఆయనకేమో లేడన్న వాడికి ఉన్నాడని చెప్పారు, ఉన్నాడన్న వాడికి లేడని చెప్పాడు. ఉన్నాడో లేడో అర్థం కావట్లేదంటే వాడికి ఏమీ చెప్పలేదు. అసలు ఏంటి అనేది ఆనంద్కి అర్థం కాక అడిగాడు. అప్పుడు ఏంటి స్వామి మీరు ముగ్గురికి 3 రకాలుగా చెప్పారని అన్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, మొదటివాడు లేడని ఫిక్స్ అయిపోయాడు, వాడు నిర్ణయించుకున్నాడు వాడు లేడని. వాడు ఇంకా ఏమీ ఆలోచించడు, వాడు ఇంకేమీ ప్రయత్నించడు, వాడు ఏమీ తెలుసుకోలేడు, వాడు ఏమీ ఎదగలేడు అన్నాడు. నేను వాడికి ఉన్నాడని చెప్తే వాడు ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, వాడు ప్రయత్నం చేస్తాడు, తెలుసుకుంటాడు, విచారణ చేస్తాడు, ఎదుగుతాడు. అలాగే రెండోవాడు ఉన్నాడని ఫిక్స్ అయిపోయాడు. సో వాడికి నేను లేడని చెప్పాను. ఇప్పుడు వీడు కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, నేను ఉన్నాడు అనుకున్నా లేడా అయితే అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. వాడికి విచారణ చేసి వాడు తెలుసుకుని వాడు ఎదుగుతాడు. మరి మూడోవాడికి వాడు ఆల్రెడీ దేవుడు ఉన్నాడో లేడో అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఏ ఆన్సర్ చెప్పినా ఎటో దిక్కు వాడతాడు, తెలుసుకుంటాడు, వాడే తెలుసుకుంటాడు. కాబట్టి నేను ఏం సమాధానం చెప్పలేదని అన్నాడు. వా, కొంచెం ఆయన చెప్పింది చాలా కష్టంగానే ఉంది. ఏంటంటే ఉన్నాడనే చెప్పాలి లేదా లేడైనా చెప్పాలి. పోనీ ఉన్నాడా లేడా అంటే ఏమి చెప్పుకుంటూ పోతే ఇంకేం అర్థం చేసుకుంటారు? పక్కన ఆనందుకి అర్థం కాలేదు, ఆశ్చర్యపోయాడు ఆనంద్. అప్పుడు ఆనంద్కి ఏమర్థమైందంటే గొప్పవారి యొక్క మాటలు అర్థం చేసుకోవడం సామాన్యులకు అర్థం కావాలి, ఈజీ కాదు అనేది వచ్చింది అక్కడి నుంచి. అక్కడ చెప్పాడు.
అంటే దేవుడు లేడు అని ఫిక్స్ అయిపోయి ఏ ఆలోచన ప్రయత్నం లేకుండా ఉండే వాళ్ళకి ప్రయత్నం చేసేటట్టు చేశాడు. దేవుడు ఉన్నాడు అని ఆధారపడి ఇక అంతా ఆయన చూసుకుంటాడని ఆధారపడకుండా చేశాడు. మనకు అర్థమైంది అది. అక్కడేమో ఆధారం లేకుండా ఉన్నాడు, ఇక్కడేమో ఆధారపడుతున్నాడు. ఇంకోటేమో ఉన్నాడో లేడో మరి అంటే ఉన్నాడో లేడో నీకు నువ్వే తెలుసుకో, ఎటో దిక్కు పాడు అని సైలెంట్గా ఉన్నాడు. అక్కడ ఏ ఆన్సర్ చెప్పినా ఒక దిక్కు అయిపోతాడు కదా, ఆల్రెడీ అటు ఇట్లో ఉన్నాడు, తనే తెలుసుకోవాలి. అందుకే ఒక మాట చెప్పాడు కదా సార్, దేన్ని గుడ్డిగా నమ్మవద్దు. సాధన చేస్తే ఏంటంటే మనకు మీరు విచారణ చేసుకోండి. ఇప్పుడు పత్రిసారి కూడా ఏమంటారంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, వినేవాడే నీ బుద్ధి ఏమైంది అంటాడు ఆయన. అంతే. అదొకటి. రెండోది సార్ కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అంటే అవును మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే నా తత్వం అంటాడు. అంటే ఏంటి, ఉన్నాడంటే లేడని, లేడంటే ఉన్నాడని చెప్పినప్పుడే ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఈ రెండు రకాలున్న పారాడాక్స్ను అర్థం చేసుకోమంటాడు. పారాడాక్స్ రెండు వైపులా అది సత్యంలాగే ఉంటుంది. ఎస్. ఇంకో పాయింట్ విన్నాను సార్ నేను, పత్రిసారి ఒకసారి చెప్పారంట, నేను మీకు ఎవరికి అర్థం కానయ్యా అన్నాడంట. నిజంగానే. మరి ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది కదా మాది, ఇప్పుడు ఇది చెప్పాలి. సార్ చెప్పారు విగ్రహారాధన కాదు సత్యారాధన. సాధన చేశాం, దేవుళ్ళని తెలుసుకున్నాం, రైట్, పిరమిడ్లు కట్టి అందులో సాధనలు కూడా చేస్తున్నాం. మరి ఇప్పుడు అటు ఇటు అయి విగ్రహాలు పెట్టి వాటికి పూలొద్దు నేచర్ అన్నాడు, ప్రకృతిని ధ్వంసం చేయొద్దు అన్నారు. అది పెట్టి స్టేటస్లు పెడితే దీన్ని ఏమో అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఇంకా అర్థం కాలేదని అంతే కదా. అదే స్టేట్మెంటే నిజం చేస్తాను అన్నమాట. చెప్పింది ఉంది. ఆయన ఏం చెప్పారంటే విగ్రహం కావాలి కానీ విగ్రహారాధన వద్దు అని చెప్పాడు. అదే విగ్రహాలు పెట్టుకోవద్దని చెప్పాలి, మూర్తి స్ఫూర్తి కోసం అన్నాడు. అది విగ్రహాలు ఆదర్శమూర్తులే కానీ ఆరాధన మూర్తులు కాదు అన్నాడు. ఆదర్శమూర్తులు కానీ ఆరాధన మూర్తులు కాదు. అది పెట్టి మళ్ళీ ఏదో ప్రపంచం కోసం అటు ఇటు అయి అందరు చేస్తున్నారు మరి అని అటు ఇటు అయి. అంటే ఇప్పుడు పత్రిజీ అర్థం కాలే, పిఎస్ఎస్ఎం అర్థం కాలే, స్ట్రైట్ బ్లంట్ పాయింట్గా. ఇప్పుడు అదే గొప్పవారి యొక్క మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టమని అది బుద్ధుడు చెప్పిన స్టోరీ అక్కడ మనకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు పత్రిసారి చెప్పింది కూడా మనకు పూర్తిగా అర్థమైందని నేను చెప్పలేను, కొంతవరకు అర్థం చేసుకున్నామని. ఎందుకంటే అంతే, పూర్తిగా అర్థమైతే మనం కూడా ఆయనలా తయారు కావాలి. మరి ఆ ప్రయత్నంలో ఆ జర్నీలో ఉన్నాం మనందరం. కొద్దిగా అర్థం చేసుకున్నామని ఏదో 1% ఎంతో కొంత అర్థం చేసుకుని ఉండొచ్చు, కానీ పూర్తిగా అర్థమైతే. ఇప్పుడు ఒకటే పాయింట్ సార్ నాకు ఈ మధ్యనే బాగా అనిపించింది. ఇప్పుడు పత్రిసారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, చేయించింది మాత్రం ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ పెట్టి ధ్యానం చేయించారు. ఈ విషయమే చాలామందికి ఇంకా క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేను ఆయన పుస్తకాల్లో చాలా పుస్తకాల్లో ధ్యానం చేసే పద్ధతి ఆయన స్పష్టంగా రాసి ఇచ్చాడు. ధ్యానం చేసే పద్ధతి, కూర్చునే విధానం, ధ్యానం ఎలా చేయాలనేది, ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి అని ప్రతి పుస్తకంలో కూడా హాయిగా ఎవరైతే తగిన సుఖాసనంలో వారు కూర్చొని కళ్ళ రెండు మూసుకొని వేలలో వేలు పెట్టుకొని కాలు క్రాస్ చేసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. నోట్లో ఏ నామాన్ని మంత్రాన్ని జపించరాదు, ఈ రూపాన్ని ఊహించుకోరాదు. ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు రోజు 2 సార్లు కూర్చోండి. ఈ విధంగా మనకు ధ్యాన చేసే పద్ధతి సార్ రాయించింది, స్పష్టంగా ఆయనే రాయించి ఇచ్చాడు. మన సార్ పుస్తకాల్లో కానీ మనం ధ్యానం పాంప్లెట్లు పంచుతుంటాం ప్రచారం చేస్తే, అందులో కూడా మనం ప్రింట్ చేయించింది అది. ఇప్పుడు కూడా అదే ప్రింట్ వెళ్తున్నాయి, అదే ఉంది. ప్రతి నెల మనకు ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా వస్తుంది. అందులో కూడా ప్రత్యేకించి ఒక పేజ్లో సార్ ఒక పాప బొమ్మ కానీ ధ్యానంలో కూర్చున్న బొమ్మ పెట్టి అది కూడా ఆనాపాన ధ్యాన పద్ధతి రాయిస్తాడు. అలా ఎక్కడ కూడా కానీ మన పిఎంసీ ఛానల్లో కూడా కింద స్క్రోలింగ్లో వేయించాడు సార్, నేను చూశాను. ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి అందులో ఆయన రాయించింది ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని రాయించాడు, కానీ చేయించింది మ్యూజిక్ మీద పెట్టి చేయించాడు. చాలా చోట్ల మనకు కడతాల్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కానీ. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన చేయించాడని చెప్పేసి అలా చేస్తున్నారు, కానీ ఆయన ఏం చెప్పాడు అనేది ఆలోచించట్లేదు. చెప్పిన బేసిక్ స్టెప్ అది శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు, కానీ ఇక్కడ చేయించింది మాత్రం మ్యూజిక్తో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే గొప్పవారి యొక్క మాటలు వారి యొక్క చేష్టలు అర్థం చేసుకోవడం కష్టమని మనకి ఏదో కొద్దిగా అర్థమై దాన్ని పట్టుకొని పోతున్నాం. అది సో అక్కడ వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు, వాళ్ళు చెప్పింది మనం చేయాలనే పాయింట్ చెప్పారు సార్. చేసినట్టు చేయొద్దు, చెప్పింది చేయాలి. చెప్పింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ షిరిడి బాబా ఎగ్జాంపుల్ రాఘర్ సార్ ఎప్పుడు చెప్తుంటారు సార్. ఆయన ఎంతో గొప్పవాడు, సద్గురు ఆయన కూడా షిరిడి బాబా.
పొయ్యి మీద ఉడుకుతున్న అన్నాన్ని చేత్తో కలిపాడు. ఇప్పుడు బాబా చేత్తో కలిపాడు, ఆయన గురువు కాబట్టి ఆయన చేత్తో కలిపాడు. మరి ఆయన కలపడం మనం చేతితో కలపలేం కదా. కలిపించారు, కలిపితే ఏమవుతుంది, అంతే సంగతులు. మన చేలి పోతుంది, అక్కడ కాలిపోతుంది. ఎక్కువసేపు ఇంకా చేయ ఊడిపోతుంది. మరి ఎందుకు చేయలేమంటే ఆయన స్థాయి వేరు, గురువు స్థాయి వేరు, ఆయన శక్తి వేరు, ఆయన జ్ఞానం వేరు. ఇప్పుడు మనం ఇంకా అంత స్థాయికి ఎదగలేదు, మన దగ్గర ఇంత జ్ఞానం కానీ అంత జ్ఞానం కానీ అంత శక్తి కూడా లేదు. మరి పత్రిసారి ఒకనొక జన్మలో ఒరిస్సాలో 200 సంవత్సరాలు ఒక జన్మంతా ధ్యానం చేశాడంట. 200 సంవత్సరాలు ఒక జన్మంతా ధ్యానం చేసిన అయితే కంప్లీట్ ఎంత శక్తి ఉంటుంది మరి. కాబట్టి అంతటి శక్తివంతులు, అంతటి గొప్పవారు మరి ఈ జన్మలో 1,00,000 పుస్తకాలు చదివారండి. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎన్నో కారణాలు ఉంటాయి. అది ప్రతి దానికో కారణం అనేది ఉంటుంది. మనకు కారణం అర్థం అవ్వదు, కాకపోతే చెప్పిందే ఆచరించాలి. మహాపురుష దర్శనం అంటే ఆ మహాపురుషులు అంటే మహా ఆత్మ, ఆ గొప్ప ఆత్మ సత్యాన్ని తెలుసుకొని ఆచరించి చెప్పిన ఆత్మలు చెప్పింది దాన్ని దర్శించుకొని మనం ఆచరించాలి అన్నట్ట చివరగా ఈ మాటలు. ఆ సద్గురువులు గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్పింది మనం చేయాలంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, కానీ ఇక్కడ సైలెన్స్ మెడిటేషన్ మనం చేయాలి. కానీ ఇక్కడ ఆయన చేయించడాన్ని మనం ఆయన చేయించినట్టుగా మ్యూజిక్ పెట్టి చేయించకూడదు అనేది ఈ పాయింట్ మనం కొంచెం అర్థం చేసుకోవాలి సార్. రైట్, చేయించింది కాకుండా చేసి చెప్పింది చేయాలి. ఈ మధ్యనే నాకు ఒక వీడియో దొరికింది సార్. అంటే గతంలో నేను సారి వీడియోలు విన్నా, ధ్యాన సుధ, ధ్యాన గంగ, ధ్యాన వేణువు, అప్పుడు చాలా ఆ వీడియోస్ పాటలు సారి వండర్ఫుల్ అవి. ఆ ధ్యాన వేణువు అనే వీడియోలో సార్ చెప్పారు, స్పష్టంగా చెప్పారు, ధ్యాన వేణువు ఫ్లూట్. కానీ అడిగాడు, మీరు ఎందుకు ధ్యానం చేసేటప్పుడు ఫ్లూట్ వాయిస్తారు అని. ఆయన ఏం చెప్పారంటే, ఒక యోగి ఆ ఫ్లూట్ వాయించినప్పుడు, ఒక యోగి నుంచి సంగీతం వస్తే ఆ సంగీతం ద్వారా, ఆ ఫ్లూట్ ద్వారా ఆ ఎనర్జీని ఇస్తాడు ఆయన. ఎగ్జాక్ట్లీ, నేను నా ఫ్లూట్ ద్వారా మీకు ఆ ఎనర్జీని ఇస్తాను. సో అందుకే మనకు ఏం చెప్పారంటే, సంగీత ధ్యానం 3 రెట్లు శక్తివంతం అన్నాడు ఆయన. సంగీత ధ్యానం 3 రెట్లు శక్తి. అందులో ఆయన ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఇది డైరెక్ట్గా మీరు నా దగ్గర విన్నప్పుడే మీకు ఆ ఎనర్జీ ఉంటుందని చెప్పాడు ఆయన. ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. నేను మొన్ననే డైరెక్ట్గా ఉన్నప్పుడు, సార్ నా సమక్షంలో నేను నా ఫ్లూట్ వాయించినప్పుడు నా దగ్గర మీరు ఉన్నప్పుడు మీకు ఆ ఎనర్జీ నా ద్వారా మీకు వస్తుంది అని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, కొంతమంది మీరు ఫ్లూట్ వాయిస్ మేము రికార్డింగ్ చేసుకొని పెట్టుకుంటామని, క్యాసెట్ చేసుకొని పెట్టుకుంటామని అన్నారు. రికార్డింగ్లో మీకు నాదం ఉంటుంది కానీ శక్తి ఉండదని అందులో స్పష్టంగా చెప్పాడు సార్. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో క్యాసెట్లో వచ్చిన వీడియో ఇప్పుడు అది ఉందా? సిడి ఉంది సార్. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, వెతికాను దాని గురించి ప్రత్యేకించి. ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీలో రకరకాలుగా ఉన్నారు, ఒకరు మ్యూజిక్ చేస్తుంటే నాకు సార్ ఏం చెప్పారు ముఖ్యంగా, అసలు సార్ చెప్పింది ఇప్పుడు బయటికి తీద్దాం. ఆ ధ్యాన విను ఆ వీడియోలో సార్ స్పష్టంగా చెప్పారు. సూపర్. ఫస్ట్ ఏంటంటే ఒక 2-3 నిమిషాలు విని తర్వాత ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇది అంతే, అంత అది స్వల్ప మాత్రం జీవితం మాత్రమే, అంతకన్నా అధికం ఏమీ కాదు. మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉంచాలి. మీకు నేను డైరెక్ట్గా విన్నప్పుడు మీకు ఆ ఎనర్జీ ఉంటుంది, రికార్డింగ్లో మీకు ఏంటంటే నాదం ఉంటుంది కానీ శక్తి ఉండదు అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, వారి యొక్క సమక్షంలో ఆ ఎనర్జీ ఇవ్వడం కోసమే. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో ఫ్లూట్లు ఉన్నాయి. నేనైతే పర్సనల్గా స్టార్టింగ్ హరిప్రసాద్ చౌరస్య అన్నీ విన్నాను నేను అప్పుడు, బిఫోర్ మెడిటేషన్. అప్పటికి ఇప్పటికి పత్రిజీది లైవ్ విన్నప్పుడు ఉన్న ఇంపాక్ట్ ఇప్పటికీ కూడా ఎక్కడ లేదు. ఈవెన్ ఇంకా కొంతవరకు సార్ది ఇప్పుడు కూడా విన్నా కొంతవరకు అనిపిస్తుంది, కానీ మిగతా వాటిలో నార్మల్గా ఒక సంగీతం అయితే ఉంటుంది, నాదం అయితే ఉంటుంది. అదే చెప్పాడు, యోగి ఉన్నప్పుడు యోగి ద్వారా మీకు ఆ శక్తి వస్తుంది కానీ రైట్, దాంట్లో నాదం ఉంటుంది కానీ శక్తి ఉండదు. వారి పర్సనల్ గా తీసుకున్నదే శక్తివంతం, పర్సనల్ గా చేశాం. ఓకే, ఇప్పుడు శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకోవాలి, వారు డైరెక్ట్ గా చెప్పింది అది వండర్ఫుల్. మధు అల్టిమేట్ మహాపురుష దర్శనంలో ఒక మహా రత్నాన్ని, ఇప్పుడు ఒక గొప్ప సత్యాన్ని అందించడం జరిగింది. చివరగా యువర్ మెసేజ్ టు ఆల్ అవర్ పిఎంసి మాస్టర్స్. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల పత్రిసా లాంటి ఒక గొప్ప మహాపురుషుడు, ఒక సద్గురు మనకు దొరికాడు సార్. ఆయన చెప్పింది మనం ఆచరిస్తే గొప్పగా మనం ఎదుగుతాం. ఇక్కడ ఏంటంటే సృష్టిలో పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయంట. పాజిటివ్ కన్నా నెగిటివ్ ఇంకా ఎక్కువగా ఉంటుందంట.
కానీ పాజిటివ్ని పట్టుకున్నవాడు గొప్పవాడవుతాడని చెప్పారు. అలా ప్రతిసారి చెప్పింది మనం శ్వాస మీద ధ్యాస చేస్తే మనం కూడా గొప్పగా ఆయనలాగా తయారవుతాం. కాబట్టి అందరం కూడా అది అర్థం చేసుకుని ఆ సైలెన్స్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస మనం చేస్తే మనం గొప్పవాళ్ళుగా తయారవుతాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మధు. నెక్స్ట్ మనం ఈ సైలెన్స్ చేయడం వల్ల ఏమేం జరుగుతున్నాయి, అసలు ఏంటి అనేది కూడా చాలా బాగా డీటెయిల్గా చర్చిద్దాం. మనం అలా చేసి అందరికి అనుభవం ఉంది కదా, మనం సార్ ఉన్నప్పుడు అలా చేసాం, రికార్డింగ్ విన్నాం, ఇప్పుడు సైలెన్స్ చేస్తున్నాం. దీనితో ఏం ఇంపాక్ట్ జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గురువు గారు ప్రతిసారికి, అలాగే తటవర్తి రాజలక్ష్మి మేడంకి, పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి వారికి మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మిత్రులారా, విన్నాం కదా మనం, మనుష్య, ముముక్షువు, మహాపురుష, ఈ 3 త్రిరత్నాలు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చెప్పిన విషయం. శరీరాన్ని తీసుకోవడమే ఒక గొప్ప రత్నం. 8,400,000 చిల్లర, 84 లక్షల జీవరాశుల తర్వాత వస్తుంది అన్నంగా ఇదొక రత్నం. అయితే ముముక్షు, మరి ఈ జన్మ వచ్చిన తర్వాత ఒక 300 జన్మలు తిని పడుకొని ఎన్నో తర్జనా భర్జనల తర్వాత 300 ఇక చాలు, ఈ కష్టాలు ఎందుకు, ఇదేందుకు, నేను తెలుసుకోవాలి, ముక్తి మోక్షం కావాలనేది 2వ త్రిరత్నం. మరి అలా కూడా ఎంతోమంది ఉన్నారు భూమి మీద, ఇంకా ముక్తి మోక్షం కావాలనుకొని తపన పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన భాగ్యం కొద్దీ మనం ఒక మహాపురుష దర్శనం మనకు జరిగింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి రూపంలో. సో మహాపురుషుడు అంటే ఒక గొప్ప ఆత్మ, సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని ఆచరించి బోధిస్తున్నవారు. అది ఒక 3వ రత్నం. సో మిత్రులారా, ఈ 3 రత్నాలు తెలుసుకొని ఆ సద్గురువునే మహాపురుష అంటారు అనేది తెలుసుకున్నాం. ఆ సద్గురువు సత్యాన్ని నిక్కచ్చిగా చెప్తారు. వారంతా ఈజీగా అర్థం కారు, పత్రిజీ మాటలు ఎన్నోసార్లు కూడా చెప్పారు. కాబట్టి మిత్రులారా, నిజంగా పత్రిజీ అర్థమయ్యారు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, వారు చెప్పింది చేసినప్పుడు, ఆ చేసింది మనకు ఎదుటి వాళ్ళకు కనబడ్డప్పుడు. ఇప్పుడు ఎంతోమంది అంటున్నారు విగ్రహారాధన కాదు సత్యారాధన. ఇది చూస్తున్న వాళ్ళు ప్రశ్నించుకోండి మీకు మీరే. అంతా సత్యారాధనతో ఉన్నాం. ఇలాంటి పండగలు వచ్చినప్పుడే మనం దొరికిపోతున్నాం స్టేటస్ల ద్వారా. ప్రకృతి వద్దు, పూలల్లో ఆత్మ ఉంది, చెట్లల్లో ఆత్మ ఉంది, ప్రకృతిని విధ్వంసం చేసే అహింసాయుతంగా ఉండద్దు, హింసా చూడో హంసా పకడో అన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? పత్రిజీ ఎంత అర్థమయ్యారు, ఎవరికి వారు పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ద్వారా వారు ఏం అందించారో అది అందరి ముందుకి తీసుకురావడమే పిఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా. సో ఇలా మనం పత్రిజీని అర్థం చేసుకున్న వారందరం అద్భుతంగా ఉన్నతంగా ఎదగడానికి మార్గం వేసుకొని వారు చెప్పిన శ్వాస మీద ధ్యాసతో సత్యారాధన చేస్తూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.